Hi guys, welcome to another vlog. Today we are at the Aruna Renault showroom. It's in Nellore, Andhra Pradesh. This is a service unit wherein they provide services for the vehicles. This is a showroom. We'll be looking into that in a bit. So there are a lot of cars already parked in here. Well, that's a new Triber which we have done the review earlier. Well, they have Triber, Kwid, even a Duster here. But the BS6 vehicles haven't reached the store yet because of the bookings. So now we have the sales manager over here, so he will be telling us a quick outlines about the showroom and how the showroom is to be. Hello sir. Good afternoon sir. Sir, your name sir? My name is Nihru Prasad. I am Renault sales head. Hello sir. Nice to meet you. Your name sir? Rajesh. Rajesh sir. Okay sir. So what are the new vehicles sir? Actually, Triber ఉంది, Kwid ఉంది. Display వచ్చి Triber. AMT manual transmission అవి పెట్టున్నాము. This one is AMT అన్నమాట. AMT vehicle. Okay sir. Top end RX. Okay sir. ఇది వచ్చి manual RX top end model. Okay sir. ఇది లాస్ట్ కూడా ఉంది. Okay sir. లాస్ట్ కూడా టాప్ ఎండ్ RX చేయడం. ఇది కూడా manual transmission. ఒకసారి చూడండి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే సార్, దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్పండి సార్. ఓకే సార్, ఇది వచ్చి టౌన్ సీసీ. ఓకే, టౌన్ సీసీ 72 PS 96 టార్క్ వస్తుంది. ఎనర్జీ ఇంజిన్ అనమాట. ఓకే, ఎనర్జీ ఇంజిన్ ఒకసారి చూస్తాను. ఇది వచ్చి లేటెస్ట్ వీల్ బేస్ ప్లస్ టైర్ సైజు 15 ఇంచ్ అనమాట. ఓకే, టైర్ సైజ్ 15 ఇంచ్ వస్తుంది. ట్యూబ్లెస్ అండ్ రేడియల్ టైర్స్ వస్తుంది. లోపల వస్తుంది. లోపల వచ్చేసరికి దీనికి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. ఓకే, ఇది బ్లూటూత్ అండ్ యూఎస్బీ వస్తుంది. ఓకే, ప్లస్ ఇంకా మీకు కో డ్రైవర్ కానీ గ్లో బాక్స్ వస్తుంది. డాష్ బోర్డ్ దీంట్లో వస్తుంది. లోపల వస్తుంది గ్లో బాక్స్. ప్లస్ ఇక్కడ ఇంకోటి వచ్చి ఈ గ్లో బాక్స్ కూడా, ఇది కూడా ఈ సైజ్. ఓకే, టూ గ్లో బాక్స్ వస్తుంది. దీని లోపల కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, ప్లస్ ఇక్కడ కూడా వస్తుంది. ఈ సైడ్ కూడా. సో స్టోరేజ్ పరంగా మనకి మంచిగా అన్ని స్పేసెస్ కవర్ అయ్యేటట్టు ఉన్నాయి. ప్రతి ఒక్కటి స్టోరేజ్ ఎక్కువ ఇచ్చారు. ఓకే, ప్లస్ దీంట్లో ఇంకోటి మెయిన్ ఏంటంటే డాష్ బోర్డ్ ఏసీ వస్తుంది. ప్లస్ డాష్ బోర్డ్ ఏసీ వస్తుంది. మిడిల్ ఏసీ వస్తుంది. ఓకే, సో మనకి బీ పిల్లర్ మీద ఉంది. ఈ పిల్లర్ మీద వస్తుంది. బీ పిల్లర్ మీద. ఓకే, అక్కడ కూడా సేమ్ బీ పిల్లర్ మీద వస్తుంది. ఓకే, అలాగే మీకు బ్యాక్ కూడా వస్తుంది. ఓకే, బ్యాక్ రూఫ్ ఏసీ రూఫ్ ఏసీ వస్తుంది. ఓకే, బ్యాక్ రూఫ్ ఏసీ. ప్లస్ ఇంకోటి ఎయిర్ బ్యాగ్ కూడా ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్. డ్రైవర్ అండ్ కూడా డబుల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్. లాస్ట్ వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ ఎక్స్ట్రాకి వస్తుంది. టోటల్గా 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ఓకే, నైస్. కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ లేవు కానీ నార్మల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. 4 ఉన్నాయి. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ప్లస్ ఇది కూడా ఈజీ. ఒకసారి చూపించమంటారు. ఈజీ సీట్. ఎస్ ఎస్, ఇది కూడా ఈజీ సీట్ కానీ ఫిక్స్ అండ్ మూవ్ అనమాట. ఇది సైడ్లింగ్ కూడా వస్తుంది. సేమ్ ఫోల్డ్ చేసుకుంటే ఓకే, నైస్. ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. సింగిల్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేయొచ్చు. చూపించమంటే ఎక్కువ. ఎస్ ఎస్, సో ఎక్కువ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఫ్రీగా ఈజీగా సీటింగ్. ఇద్దరు అడల్ట్స్ బాగా ఫ్రీగా కూర్చోవచ్చు. పిల్లలు అయితే 3, అడల్ట్స్ అయితే ఫ్రీగా 2. ఓకే, ఇక్కడ ఏసీ కూడా ఏసీ వెంట కూడా సపరేట్ బ్యాగ్ కూడా వస్తుంది. ఓకే సార్. సీటింగ్ కూడా స్లైడ్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. ఓకే, మీకు బ్యాగ్ కూర్చున్నా కానండి వెనకాల మన లెగ్ రూమ్. ఒకవేళ పెద్దలు కూర్చొని మనం సరిపోలేదు అనుకోండి, మన ఇక్కడ నుంచి కూర్చొని స్లైడింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఓకే, అడ్జస్ట్. ఓకే, సేమ్ అలాగే ఈ సీట్ కూడా వస్తుంది. ఓకే, సైడ్ సీట్ కూడా సేమ్ అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ బ్యాక్ వచ్చేసి రివర్స్ సెన్సార్ వస్తుంది. ఓకే, రివర్స్ క్యామ్ వస్తుంది. 3 సైడ్స్ అనమాట. రివర్స్ సెన్సార్ అండ్ రివర్స్ క్యామ్. ఓకే, ప్లస్ ఇంకా మీకు లగేజ్ చూస్తే 82 లీటర్స్ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈజీ ఫిక్స్ సీట్స్ అనమాట. సేమ్ ఇలా తీసుకొని అంటే మనం యూస్ చేయబట్టి మనం లగేజ్ ఇలా ఫోల్డ్ చేసుకుని లగేజ్ అంటే మనం
స్టోరేజ్ చేసుకోవచ్చు. డిటాచబుల్ ఉద్దాను సేమ్ ఓకే, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓకే, సేమ్ లివర్ ఓకే, చాలా ఈజీగా వచ్చేసి. చాలా ఈజీగా వస్తుంది. ఓన్లీ ఒక 10 to 20 seconds లో మనం రిమూవ్ డిటాచబుల్ తీసుకొని Okay, sir. పెట్టుకోవచ్చు. Okay. అది కూడా సేమ్ ఇక్కడ లాక్ వస్తుంది. దాన్ని ఓపెన్ ఇలాగంటే లాక్ ఓపెన్ అవుతుంది. ఓకే, జస్ట్ పుష్ అంతే. చేస్తే కొంచెం సరిపోతుంది. అది సరిపోతుంది. అది మనం కావాలంటే మళ్ళీ తీసుకొని మనం Okay. యాజ్ ఇట్ ఈస్ ఓకే సార్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. So, fuel మనకి కూడా right side చూపిస్తుంది. దీనికి రైట్ సైడ్ వస్తుంది. ఓకే, ఓకే, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి లాక్ వస్తుంది. ఓకే, తీసుకొని మనం ట్యాప్ మళ్ళీ ఇది చేసుకొని అర్థమైంది. ఓకే, ఇంకా డ్రైవ్. మనకు ప్యాసివ్ ఎంట్రీ వస్తుందా సార్ ఈ డోర్స్ కి? అంటే కీ లేకపోయినా మనం కీ కూర్చోవచ్చు. లేకపోతే ఎంటర్ చేసుకోవచ్చు. ఈజీ. కీ వచ్చేసరికి స్మార్ట్ కీ అండి. ఈజీ గో ఈజీ అనమాట. Okay. స్మార్ట్ కీ. సో దిస్ ఈస్ ద స్మార్ట్ కీ ఫర్ ద వెహికల్. నైస్. ఓకే, దీంట్లో మనకి మాన్యువల్ కీ ఎలా వస్తుంది సార్? దీంట్లో మాన్యువల్ కీ ఉంటుంది. మాన్యువల్ కీ కూడా ఉంటుంది. ఓకే, ఓపెన్ చేస్తే ఎక్సలెంట్. ఓకే, మనకి బ్యాటరీ ఇన్ కేసు అయిపోయింది అన్నప్పుడు మనం మాన్యువల్ కి ఓపెన్ చేసుకొని డోర్స్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, డ్రైవర్ క్యాన్ ఎక్స్ప్లెయిన్ అంటే డిజిటల్ మీటర్ వస్తుంది. డిజిటల్ స్పీడ్ మీటర్. దీనిలో డోర్స్ ఓపెన్ అన్న కానీ క్లోజ్ అన్న మనకి చూపిస్తుంది. బూట్ కూడా ప్లస్ ఎంత ఫ్యూల్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేది, ఎన్ని లేటెస్ట్ అనేది అన్ని చూపిస్తుంది. అలా కాకుండా ప్లస్ ఏంటంటే మన టచ్ స్క్రీన్ 8 inch టచ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి FM రేడియో వస్తుంది. సేమ్ అలా ట్యూన్ చేసుకుంటే FM అలా వస్తుంది. మన హోమ్లోకి వెళ్ళి సేమ్ అలా ఓకే, మీడియాలో కూడా వస్తుంది. దాన్ని కూడా ఆక్సిజన్ చేసుకుంటే ఆక్సిజన్ ద్వారా ఉంటే మళ్ళీ బ్లూటూత్ USB అన్నీ వస్తుంది. ప్లస్ డ్రైవింగ్ కూడా ఎక్కువ మోడ్ వస్తుంది. యాక్సిలేషన్ ఎంత, సో దీనికి Gear మీకు shift రిపోర్ట్ ఎంత, ఇస్తుంది ఎలా డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ చేసింది ఎంత, దాని పర్సంటేజ్ ఎంత అవుట్ ఆఫ్ 100 అంటే ఎలా డ్రైవ్ చేస్తారో కూడా మనకి మార్క్స్ స్టార్ వైజ్లో వస్తుంది. ఓకే, సేమ్ అలాగే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మీకు యాంటీ పవర్ విండో అనమాట. సింగిల్ టచ్లో అప్ డౌన్, వన్ టచ్ అప్ అండ్ ఓకే. యాంటీ పించ్ కార్డ్ ఉందా సార్? ఓకే, యాంటీ పించ్ కార్డ్ ఒక్కసారి చూపిద్దాము. ఎస్, యాంటీ పించ్ కార్డ్ ఉంది. వెరీ గుడ్. ఒకసారి ఇంజన్ పై చూపిస్తారా సార్? చూపిస్తాను. ఇక్కడ వస్తుంది మార్నింగ్. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ వస్తుంది. ఆఫ్ చేసి ఇంజిన్ వచ్చేసి 1000 cc. దీనికి 72 PS వస్తుంది. 96 టార్క్ వస్తుంది. Okay. ప్లస్ ఎనర్జీ ఇంజిన్ అనమాట. Okay. ఇంజిన్ అంటే మనకి ఎఫిషియంట్ ఎనర్జీ ఇంజిన్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.